హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 కి ముందు తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ లభించింది. ఆ గుడ్ న్యూస్ ఏంటో ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. తెలుగు టైటన్స్ యంగ్ రైడర్ ప్రఫుల్ జవారే అతి తక్కువ మ్యాచ్లోనే యువ కబడ్డీ సిరీస్లో 100 రైట్ పాయింట్లని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 100 రైట్ పాయింట్లని కంప్లీట్ చేయడంతో పాటుగా 5 సూపర్ టెన్స్ని కూడా ఇప్పటి వరకు స్కోర్ చేయడం జరిగింది ఈ యంగ్ రైడర్. సో ఈ సీజన్లో తెలుగు టైటన్స్కి యాజ్ థర్డ్ రైడర్గా బాగా ఆడేటువంటి అవకాశం ఉంటుంది ప్రఫుల్ జవారే. ఇక సెకండ్ గుడ్ న్యూస్ వచ్చేసరికి తెలుగు టైటన్స్ మరొక యంగ్ రైడర్ రాబిన్ చౌదరి ఉత్తరప్రదేశ్ టీంకి ఆడబోతున్నాడు సీనియర్ నేషనల్స్లో. సో ఈ క్రమంలో మేనేజ్మెంట్కి తన పర్ఫార్మెన్స్ని అసెస్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా పవన్ సరావత్ కూడా చండీగఢ్ టీంకి ఆడబోతున్నాడు ఈ సీనియర్ నేషనల్స్లో. దీంతో పవన్ సరావత్ పైన కూడా ఒక అంచనాకి రావచ్చు ఈ సీనియర్ నేషనల్స్ తర్వాత తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. సో మొత్తానికి తెలుగు టైటన్స్కి 3 గుడ్ న్యూస్లు లభించాయి ప్రో కబడ్డీ సీజన్ 11కి రిలేటెడ్గా. ఈ 3 గుడ్ న్యూస్లు మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు కబడ్డీ అప్డేట్స్ని అందిస్తూ ఉంటాను కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి, మనల్ని సపోర్ట్ చేయండి.